వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు వరహాల దానం. సీనయ్య పరమ పిసినారి. ఒక రోజున ఆయన పొరుగురు వెళ్ళి అడవి మార్గాన తిరిగి వస్తూ ఉండగా ఒక చెట్టు కింద నీరసంగా ములుగుతున్న ముసలివాడు కనిపించాడు. వాడు సీనయ్యను చూసి, అయ్యా, ముసలివాణ్ణి, దాహంతో నాలుక పిడిచగట్టుకుపోతున్నది, ఇన్ని నీళ్లు పోసి ప్రాణాన్ని నిలబెట్టండి అని అడిగాడు. సీనయ్య వాణ్ణి సమీపించి, నేను పిసినారినని అంతా చెప్పుకుంటూ ఉంటారు. నా దగ్గర మంచినీళ్లున్నాయి, కానీ ప్రయోజనం లేనిదే నేనే పని చేయను. నీ దగ్గర డబ్బుంటే చెప్పు, ప్రతిఫలం తీసుకుని నీ ప్రాణాలు నిలబెడతాను అని అన్నాడు. ముసలివాడు తన దగ్గర ఉన్న వెండి నాణ్యాన్ని తీసి సీనయ్యకు ఇచ్చి, ఆయన ఇచ్చిన మంచినీళ్లు తాగి ఇప్పుడు ప్రాణం లేచినట్లయింది. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. నీతో మీ ఊరు వచ్చి నీ సహాయానికి ప్రతిఫలంగా ఏదైనా ఇచ్చుకుని వెళతాను అని అన్నాడు. చూడబోతే పేదవాడివిలా ఉన్నావు, తెలివి కూడా అంతంత మాత్రంగానే ఉంది. లేకపోతే ప్రాణం పోతున్నా సరే మంచినీళ్లకు వెండి కాసు వృధా చేస్తావా? నీ వంటి వాడి వల్ల నాకే ప్రయోజనమూ ఉండదు, వెళ్ళు వెళ్ళు అన్నాడు సీనయ్య. ఆ మాటలకు ముసలివాడు, నన్ను తక్కువగా అంచనా వేయకు. నీతో వచ్చి నీ ఇంటి ముందు నిలబడి దానం చేయమని అడుగుతాను. నాకు ఒక్క వరహా ఇవ్వు. దానం చేసిన పుణ్యం నీకెన్ని రెట్ల వరహాలు తిరిగి ఇస్తుందో చూద్దువుగాని అన్నాడు. వరహా మాట అట్లా ఉంచు, నీకు ఒక్క రాగి నాణెం కూడా దానం ఇవ్వను. నాకీ పాపపుణ్యాల మీద నమ్మకం లేదు అన్నాడు సీనయ్య. నేను చెప్పేది పూర్తిగా వినకుండా కంగారు పడతావే? నాకు ఒక్క వరహా దానం చేస్తే అది 1000 రెట్లై వెనక్కి తిరిగి వస్తుందని చెబుతున్నాను. నా మాట విని నువ్వు నాకు దానం చేశావంటే ఊళ్ళో గొప్పవాళ్లందరూ కూడా నాలో ఏదైనా మహిమ ఉన్నది అని అనుకొని నమ్మి దానం చేస్తారు. అలా 1 రోజులు చేయాలని నేనంటున్నాను. ప్రతిఫలంగా నీకు రోజుకు 1000 వరహాలు ఇచ్చుకుంటాను అన్నాడు ముసలివాడు. 1000 వరహాలు ఇవ్వడం వరకు బాగానే ఉంది, కానీ నువ్వు నన్ను మోసం చేస్తే నా వరహా పోయినట్లే కదా అన్నాడు సీనయ్య. నీకంత అనుమానంగా ఉంటే ఇదిగో ఈ వరహా ఇస్తున్నాను, రేపు నువ్వు నాకు దానంగా ఇద్దువుగాని అన్నాడు ముసలివాడు. సీనయ్య మారు మాట్లాడకుండా ముసలివాణ్ణి తనతో పాటు ఊరిలోకి రానిచ్చాడు. మరునాడు అంతా వారనుకున్నట్లుగానే జరిగింది. సీనయ్య దానమిచ్చాడన్న వార్త కార్చిచ్చులా ఊరంతా వ్యాపించింది. సీనయ్య వంటి పిసినిగొట్టు వరహా దానంగా ఇచ్చాడంటే ఆ ముసలివాడిలో ఏదో పెద్ద విశేషముంటుందని నమ్మి ఊళ్ళోని వ్యాపారస్తులు, భాగ్యవంతులు మాత్రమే కాకుండా అంతో ఇంతో ఉన్న ప్రతి ఒక్కరూ ముసలివాణ్ణి వెతుక్కుంటూ వెళ్లి వరహా చొప్పున దానం చేశారు. ఆ విధంగా మొదటి రోజునే ముసలివాడికి 10,000 వరహాలు లభించాయి. ముసలివాడు సీనయ్య ఇంటికి వెళ్ళి సీనయ్యకు 1000 వరహాలిచ్చి, రేపు కూడా ఇదే విధంగా దానం చేయాలి సుమా, మర్చిపోయేవు అని హెచ్చరించాడు. ఈ 1000 వరహాలు నాకు ఇస్తానని ముందే మాట ఇచ్చావు, అంటే అవి నావి. మరి రేపు దానంగా ఇచ్చి ఆ వరహా పుచ్చుకుని నువ్వు మళ్ళీ కనిపించకుండా పోతే అన్నాడు సీనయ్య. ముసలివాడు మారు మాట్లాడకుండా తనకు దానం చెయ్యడానికి సీనయ్యకు వరహా ఇచ్చుకుని వెళ్ళిపోయాడు. అలా 2 వారాలు జరిగేసరికి సీనయ్యకు ఇచ్చేది పోగా 1,00,000 వరహాలకు పైగా ముసలివాడి వద్ద చేరాయి. ఆ డబ్బుతో ముసలివాడు మంచి ఇల్లు కొనుక్కున్నాడు. 2 పనివాళ్లను పెట్టుకున్నాడు. తన దగ్గర ఉన్న డబ్బుతో వడ్డీ వ్యాపారం చేస్తూనే వాడు రోజూ సీనయ్య దగ్గర వరహాదానం పుచ్చుకుంటూ ఉన్నాడు. ఊళ్ళో ముసలివాడికి దానం చేస్తున్న వాళ్ళందరూ ఇది గమనించారు. వాళ్ళు ఒక మనిషికి సంగతి చెప్పి ముసలివాడు ఏమేం చేస్తుంటాడో రహస్యంగా ఆరా తీయమని చెప్పారు. 1-2 రోజుల్లోనే వాళ్లకు నిజం తెలిసిపోయింది. న్యాయాధికారికి ఫిర్యాదు చేశారు. న్యాయాధికారి సీనయ్యను, ముసలివాణ్ణి, ఫిర్యాదు చేసిన వాళ్లను ఒకచోట చేర్చి ముసలివాణ్ణి సంజాయిషీ అడిగాడు. అందుకు ముసలివాడు ఏమాత్రం తొనక్కుండా, అయ్యా, ఇందులో సీనయ్య చేసిన మోసం ఏమీ లేదు. ఆయన నన్ను నమ్మి దానం ఇచ్చాడు. నాకు దానాలిచ్చిన మిగతా వాళ్లకు నేనెలాంటి వాగ్దానమూ చేయలేదు. వాళ్లంతట వాళ్లే వెతుక్కుంటూ వచ్చి మరీ నాకు దానాలు చేశారు. ఆ విధంగా నా దగ్గర చాలా ధనం చేరింది. దానం తీసుకోవడం తప్పు కాదు కదా. నా వల్ల ఈ ఊరిలో
ఏ కుటుంబము 15 వరహాలకు మించి నష్టపోలేదు. కాబట్టి నేనెవరినీ పెద్ద ఎత్తున మోసగించలేదు. సేనయ్య దానం వల్ల నేను బాగుపడ్డాను. దానికి ప్రతిఫలంగా ఆయనకు రోజూ 1000 వరహాలు ఇచ్చుకుంటూ ఉన్నాను అని అన్నాడు. ఇదంతా కట్టుకథ. సేనయ్య ఈ ముసలివాడు కలిసి తెలివిగా ఉపాయం పన్ని మమ్మల్ని మోసం చేశారు. వీళ్ళనిలా వదిలిపెడితే ఊరూరా తిరిగి ఇలాగే అందర్నీ మోసగిస్తారు. అలా జరగకుండా ఉండాలంటే వీళ్ళ ఇద్దరికీ తగిన శిక్ష విధించండి అన్నారు ఫిర్యాదు చేసిన వాళ్ళు. అప్పుడు ముసలివాడు చేతులు జోడించి న్యాయాధికారితో, అయ్యా, ఈ ఉపాయం 25 వయసులోనే నాకు తట్టింది. ఈ ఉపాయాన్నే నమ్ముకొని ఊరూరా తిరిగాను. నా జీవితమంతా వృధాగా గడిచి నేను ముసలివాణ్ణైపోయాను తప్ప నాకు ఏ ప్రయోజనమూ కనిపించలేదు అన్నాడు. నీ మాటలు నమ్మతగ్గవిగా లేవు. ఈ ఊళ్ళో ఫలించిన నీ ఉపాయం మరెక్కడా ఎందుకు ఫలించలేదు అని ప్రశ్నించాడు న్యాయాధికారి. ఏ ఊళ్ళో చూసినా సేనయ్య వంటి పిసినిగొట్టును 4 తిట్టి దూరంగా ఉంచేవారే తప్ప ఆయన మార్గాన్ని అనుసరించి ప్రయోజనం పొందాలనుకున్న వాళ్ళు కనిపించలేదు. అందువల్లనే ఈనాటి వరకు నా ఉపాయం ఫలించలేదు. ఈ ఊళ్ళో సేనయ్య గొప్పతనాన్ని మెచ్చుకొని ఆయన చేసినట్లు చేయాలనుకునే వాళ్ళు కనీసం 10,000 మంది ఉన్నారు. ఆ కారణంగానే నా ఉపాయం విజయవంతమైంది. నాకు తెలిసినంతలో ఇలాంటి ఊరు ప్రపంచంలో మరెక్కడా లేదు అన్నాడు ముసలివాడు. తన తెలివితేటలతో తమలోని స్వార్థపరత్వాన్ని ఎత్తి చూపించిన ఆ ముసలివాణ్ణి చూడలేక ఫిర్యాదు చేసిన వాళ్ళందరూ సిగ్గుతో తలలు వంచుకున్నారు. ముసలివాడి ఉపాయం ఫలించిందంటే అందుకు తార్కాణం వాడి తప్పు కాదని, తమ స్వార్థపరత్వమని వాళ్లకు అర్థమైంది. ఈనయ్యకు కూడా 10 మందిలో తన వంటివాడి స్థానమేమిటో ముసలివాడు చెప్పిన తర్వాతే తెలిసి వచ్చింది. ఆ తర్వాత ఆ ఊరికి మోసగాళ్లు వచ్చారేమో కాని ఆ ఊళ్ళో మళ్లీ పిసినిగొట్లు మాత్రం పుట్టలేదు. తరువాయి భాగంలో మరొక కథను విందాం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.